ఎందుకని ఎప్పుడు రామలక్ష్మణులు? రాముడు లక్ష్మణుడు గొప్ప అన్నదమ్ముళ్ళే, అందరికీ తెలిసిందే. రక్తం పంచుకు పుట్టిన అన్నతమ్ముళ్ళు కాకపోయినా, రాముడికి లక్ష్మణుడికి మధ్యలో భరతుడు పుట్టినా, రాముడిని ఒక్క క్షణం కూడా విడిచి ఉండేవాడు కాదు లక్ష్మణుడు. అన్నని వనవాసం పంపుతున్నాడని తండ్రిని కూడా బంధించడానికి సిద్ధమయ్యాడు. ఆయనకి అవసరమా వనవాసం? అందరికంటే ఎక్కువ ఏడ్చి ఏడ్చి మరి తన వెంట వస్తానని ఒప్పించాడు రాముడిని. భరతుడు రాముడిని వెనక్కి తీసుకువెడదామని సైన్యంతో వస్తే, కొడుకు టైంకి రాలేదని అమ్మ ఎలా అయితే ఏమైందో, ఎక్కడైనా కింద పడ్డాడేమో అని అనుకున్నట్టుగా భరతుడు యుద్ధానికి వస్తున్నాడన్నయ్యా అని అనుకున్నాడు. రాముడు కూడా అంతే. లక్ష్మణుడు లేనిదే సరిగ్గా భోజనం చేసేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, ఎక్కడికి వెళ్ళినా తోడు తీసుకెళ్లేవాడు. సీతమ్మ కనపడకపోయినా బాధపడి కోపానికి లోనయ్యాడు. కానీ లక్ష్మణుడు యుద్ధంలో పడిపోతే రాముడు కూడా అంతటి స్థాయికి లోనయ్యి మృత్యుకు సిద్ధమయ్యాడు. మీకు కూడా అలాంటి వారెవరో కమెంట్ చేయండి, షేర్ చేయండి.